బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న గంగారం పెద్ద చెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పెద్ద చెరువులో 5 ఎకరాల కబ్జాకు గురైందంటూ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో చెరువు ఆక్రమణపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రంగనాథ్. ఇక చెరువుల ఆక్రమణలు సహించేది లేదని, కబ్జాకు పాల్పడింది ఎంతటి వారైనా వదిలేది లేదని అన్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని, ప్రస్తుతం సిటీలో డ్రైనేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలకు ప్రధాన కారణం ఆక్రమణలన్నారు రంగనాథ్. చెరువులను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల గురించి ఎటువంటి భయం లేకుండా హైకోర్టుకు ఫిర్యాదు చేయాలన్నారు కమిషనర్ రంగనాథ్. కబ్జాలకు పాల్పడేందుకు ముందుగా చెరువులో మట్టిని పోస్తారని, అనంతరం అక్కడ నిర్మాణాలు మొదలవుతాయని రంగనాథ్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల, రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. చెరువులు ఆక్రమణలకు సహించేది లేదని, కబ్జాకు పాల్పడింది ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని, ప్రస్తుతం సిటీలో డ్రైనేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలకు ప్రధాన కారణం ఆక్రమణలన్నారు రంగనాథ్. చెరువులను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల గురించి ఎటువంటి భయం లేకుండా హైడ్రాకు ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జాలకు పాల్పడేందుకు ముందుగా చెరువులో మట్టిని పోస్తారని, అనంతరం అక్కడ నిర్మాణాలు మొదలవుతాయని రంగనాథ్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల, రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.